దేశ రాజకీయాల్లో పెను సంచలనం. మోదీని గద్దెదించడమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన ఇండియా కూటమి ఇప్పుడు పేక మెడల్లా కూలిపోతోంది. ఒకప్పుడు ఉమ్మడి శత్రువుపై పోరాడేందుకు చేతులు కలిపినటువంటి ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కూటమిలో సమన్వయం లోపించింది, నాయకత్వంలో లేమి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. అసలు ఇండియా కూటమి భవిష్యత్ ఏంటి అన్నది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఇండియా కూటమి కష్టాలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఈ నెల 8వ తేదీన ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి కీలక సమావేశం జరగబోతోంది. సుమారు 17 ప్రతిపక్ష పార్టీలు ఈ భేటీకి హాజరవుతాయని చెబుతున్నా లోపల మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతోంది. కూటమిలోని ప్రధాన పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పైకి ఐక్యతా రాగాలు పాడుతున్నా లోపల మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ భేటీకి ముందే కూటమిలో భారీ చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియా కూటమికి దక్షిణాదిలో అతిపెద్ద షాక్ తగిలింది. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ల మధ్య బంధం పూర్తిగా తెగిపోయింది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ చేరడాన్ని డీఎంకే అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తమను కాదని విజయ్తో కాంగ్రెస్ చేతులు కలపడం డీఎంకేకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. దీంతో కాంగ్రెస్తో ఇక తెగదెంపులు చేసుకోవటమే కరెక్ట్ అన్న నిర్ణయానికి డీఎంకే వచ్చినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్పై డీఎంకే కోపం ఏ స్థాయిలో ఉందంటే ఏకంగా లోక్సభలో తమకు ప్రత్యేక సీటింగ్ కావాలని స్పీకర్ ఓం బిర్లాను కోరింది. కాంగ్రెస్ పక్కన కూర్చునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. స్పీకర్ కూడా దీనికి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు, జూన్ 8న జరిగే ఇండియా కూటమి భేటీని కూడా డీఎంకే బహిష్కరించబోతోంది. ఇది కూటమికి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీలో నిలువునా చీలిక వచ్చింది. పార్టీలోని ఒక బలమైన వర్గం తిరుగుబాటు బావుట ఎగరవేసి ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోంది. దీంతో బెంగాల్లో బీజేపీ వ్యతిరేక కూటమి అన్న మాటే లేకుండా పోయింది. టీఎంసీ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే పోరాటంలో పడింది. సొంత రాష్ట్రంలోనే పునాదులు కదులుతుండటంతో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పార్టీని కాపాడుకునేందుకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగొట్టే ప్రయత్నంలో పడ్డారు. అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో జూన్ 8న జరిగే ఇండియా కూటమి సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఒకప్పుడు కూటమిని శాసించిన దీదీ ఇప్పుడు తన ఉనికి కోసం కూటమి సమావేశానికి వస్తుండటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాదిలో ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారికంగా గుడ్ బై చెప్పేసింది. ఢిల్లీలో అధికారిక వ్యవహారాలు, పంజాబ్లో రాజకీయ వ్యూహాలకు కాంగ్రెస్, ఆప్ల మధ్య ఎప్పట్నుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జాతీయ స్థాయి పొత్తుల కోసం రాష్ట్రాల్లో తమ పట్టును కోల్పోవటానికి ఆప్ ఏమాత్రంగా సిద్ధం లేదు. అందుకే కూటమి నుంచి బయటకు వచ్చి తమ సొంత బలాన్ని పెంచుకునే పనిలో పడింది. ఆప్ ఎగ్జిట్తో ఉత్తరాదిలో కూటమి దాదాపు కనుమరుగైనట్లే. ఇండియా కూటమి ఈ స్థాయిలో పతనం కావటానికి ప్రధాన కారణం సరైన నాయకుడు లేకపోవటమే. అందర్నీ కలుపుకుపోయే ఒక బలమైన జాతీయ ఎజెండా కానీ, సిద్ధాంతం కానీ ఈ కూటమికి లేదు. బలహీనపడిన కాంగ్రెస్ కోసం తమ సొంత రాష్ట్రాల్లో ఆధిపత్యాన్ని వదులుకోవటానికి ప్రాంతీయ పార్టీలు ఏమాత్రం సిద్ధంగా లేవు. అందుకే ఎవరికి వారే కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మొత్తానికి ఇండియా కూటమి ఇప్పుడు ఒక విఫల ప్రయోగంగా చరిత్రలో మిగిలిపోయే పరిస్థితికి చేరుకుంది.